అమిరెడ్డి గారు వార్నింగ్ ఇస్తా ఉన్నారు అలాంటి వ్యక్తులకి. దట్ ఈస్ అంటే పెద్దలు శివశంకర్ గారు లాంటి పెద్దలు జనరల్గా ఇలా మాట్లాడతారని నేనైతే అనుకోవట్లేదు. కానీ సమాధానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రైతు దగ్గరికి వెళ్ళినా, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే థర్డ్ డిగ్రీ దళితుల మీద ఉపయోగిస్తే పోలీసులు తెనాలి దగ్గరికి వెళ్ళినా, రాప్తాడులో అక్కడికి వెళ్ళినా, కర్నూలు వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎక్కడ జరగలేదు. మీరు ప్రభుత్వం కావాలని రెచ్చగొట్టే విధంగా కొన్ని వేల మంది వచ్చే జనం దగ్గర మీరు 3 కార్లలో రావాలి, 100 మందితో రావాలని పెట్టిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వీటిని మేము కూడా ఎక్కడ అతిక్రమించదలుచుకోలేదు అసలు. సరే, గవర్నమెంట్ ఏదో పర్మిషన్ ఇచ్చింది, దాని ప్రకారం పోదాం అనుకున్నాం. కానీ మధ్యలో ప్రజలు తమంతట తాము కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమని, అభిమానాన్ని, గతంలో మా ద్వారా పొరపాటు జరిగింది, మేము ఎన్నుకోబడినటువంటి వ్యక్తుల్ని ఎన్నుకున్నాం, తిరిగి వాళ్ళకి మేము బుద్ధి చెప్పాలంటే మాకు ఇంతకన్నా అవకాశం లేదు, మళ్ళా ఎలక్షన్ వచ్చేంత వరకు ఆగాలి, కానీ మా నిరసనని మీ నిరసనతోటి గొంతు కలుపుతాం అని వచ్చే జనాలు ఎక్కడ కూడా గందరగోళం చేయడానికి రావట్లేదు. ఇందాక నేను ఒక మాట చెప్పాను, మీరు కొన్ని వేల మందిని పోలీసులను పెట్టారే అంటే కొన్ని లక్షల మంది జనం ఆటోమేటిక్ గా కదులుతారని మీకు మెసేజ్ ఉండబట్టే కదా. ఖచ్చితంగా ఉంటుంది కదా సార్, ఎందుకంటే మాజీ సీఎం వచ్చినప్పుడు ఎంతమంది వస్తారు ఆ మాత్రం ఇంటెలిజెన్సీ క్యాలిక్యులేట్ చేయలేకుండా ఉండే పరిస్థితి లేదు కదా. ఉన్నప్పుడు మీరు 3 వెహికల్స్ 100 మందిని ఎలా పెడతారండి కండిషన్ ప్రజాస్వామ్యంలో? ఎలా పెడతారు అసలు? మీకు ప్రజలు 3 ఏంటో తెలియట్లేదా? ది మూడ్ ఆఫ్ ద డే ఆఫ్ ద పీపుల్ టోటల్లీ రిజెక్టింగ్ ది ప్రెజెంట్ కూటమి గవర్నమెంట్. ఏది 1 ఇయర్కే అయిపోయింది. 1 ఇయర్కి ఏంటి, 3 నెలల క్రితమే అయిపోయింది. 9 నెలలకి అయిపోయింది మీ లెక్కలో. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పాపం ఇంకా ఏమి మమ్మల్ని ఎవరేం చేయలేరు కదా, ప్రభుత్వం మాదే, ఇంకో 4 సంవత్సరాల దాకా ఎన్నికలు రావు అనే దాని మీద నింపాదిగా ఉండి మాట్లాడటమే గానీ ఫీల్డ్ లోకి వచ్చి చూసినప్పుడు టోటల్లీ రిజెక్టెడ్ బై ద పీపుల్ దిస్ గవర్నమెంట్. అందుకే నేను ఒక మాట, ఆ కూటమిలో మిగతా నాయకులు ఎక్కడికి వెళ్ళారండి? ఎవరు కనపట్టలేదు ఈ మధ్య. ఎవరు సార్ మిగతా నాయకులు అంటే? కూటమిలో ఎవరెవరు ఉండాలి? చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు, వీళ్ళు మెయిన్ కదా. ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఇప్పుడు పురంధరేశ్వర్ గారు ఎక్కడున్నారు? పాపం ఇంత జరుగుతున్నా, దళితుల మీద దాడులు జరిగిన ఒక చిన్న ఆడపిల్లని, ట్రైబల్ పిల్లని అనంతపూర్ లో మీరు రేప్ చేసి చంపేసిన, నిన్నగాక మొన్న కుప్పంలో ఒక లేడీని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెట్టుకు కట్టేసి అప్పివ్వలేదని చేసిన, ప్రశ్నిస్తానని వచ్చినటువంటి మా నాయకుడు ఎక్కడున్నారండి? కూటమిలో గవర్నమెంట్ లో మాత్రం మాట్లాడకూడదా? శివశంకర్ గారు వాస్తవాన్ని మాట్లాడతారు శివశంకర్ గారు. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదంటారా? ఇప్పుడు మీరు చెప్పిన ఎపిసోడ్ లో ప్రభుత్వం రెస్పాండ్ అవ్వలేదు బాధ్యతగా. వీటన్నిటిలో కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? పురంధరేశ్వర్ గారు ఎక్కడున్నారు? తండ్రి కొడుకులే కదా పరిపాలించడం. ఇప్పుడు అంటే అలా ఎలా అనుకుంటాం సార్? ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఆయన బాధ్యతాయుతంగా ఆయన ఎవరైతే ఇందాక మీరు చెప్పారు కుప్పంలో ఒక మహిళని చెట్టు కట్టేసి అన్యాయంగా కొట్టిన ఘటనలో ఆయన రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు వారి మీద. ఆ మహిళకి ముగ్గురు పిల్లలు అంట, వారిని ప్రభుత్వమే చదివిస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. వారికి ఒక 5 లక్షల రూపాయలు వారికి నష్టపరిహారం కింద లేకపోతే ఏదో ఒక బాధ్యతాయుతంగా ప్రకటించారు అని. మరి ఇవన్నీ కూడా చేసి కూడా చెప్పాలి కదా సార్ మీలాంటి పెద్దలు. సార్, బ్రహ్మనాయుడు గారు ఇంగ్లీష్ లో ఒక చిన్న ప్రావర్బ్ ఉంది. ఐ థింక్ ఈవెన్ అవర్ బ్రదర్ శివశంకర్ గారు అండ్ కో బ్రదర్ ఆయన కూడా అర్థం చేసుకుంటారు. యూ డోంట్ ట్రై టు మెజర్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. మేమేదో ఆ డబ్బులు ఇచ్చాం వాడికి ఉద్యోగం ఇస్తాం, ఇవి కాదండి. అసలు నీ నియోజకవర్గంలో నీ కార్యకర్త ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఆడ మనిషిని, ఒక మహిళను తీసుకొచ్చి సిగ్గుచేటు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ప్రపంచంలో ఎక్కడ జరుగుద్దా? జరిగిన బయటకు వస్తాయా? సభ్య సమాజంలో పట్టబొగలే ఊళ్ళో
చెట్టుకు లేడీని కట్టేసి మీరు చేసే ప్రయోగం ఏంటండి? అది నిజంగా చాలా దురదృష్టం జూపుడి గారు. అదే అదే అలాంటి చూసినప్పుడు ఔరంగజేబు కాలంలో ఇలా జరిగిందా అని అనిపిస్తుంది. అది నిజంగా దాన్ని ఖచ్చితంగా అలాంటి అనైతికత చర్యల్ని మనం ఖండించాలి. అయితే వాళ్ళ మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసింది. కాబట్టి మరి అది కూడా, ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి వాళ్ళు ఏం చెయ్యరు కదా అనేది కూడా మనం ఒక యాంగిల్ ఆలోచించాలి. అది జనరల్ స్టేట్మెంట్ అండి. ముఖ్యమంత్రి గారు చెప్పి ఎవరు చేయరు, గవర్నర్ చెప్పి ఎవరు చేయరు, ప్రధానమంత్రి చెప్పి ఎవరు చేయరు. బట్ యు ఆర్ ది రెస్పాన్సిబుల్ పర్సన్ వేరెన్ ఇలాంటి నియోజకవర్గంలోనే జరుగుతా ఉంటే మిగతా చోట జరగవని నువ్వు ఎందుకు అనుకుంటావు? ఓకే, రైట్. సమయం తక్కువ ఉంది.